మెన్షన్ ఏ ఫ్యూ ఫ్యాక్టర్స్ విచ్ కాజ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ కన్స్యూమర్స్. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అని తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దో క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటుంది కదమ్మా, ఆ ఆన్సర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ తెలుగు మీనింగ్స్ అమ్మా ఇవి. ఈ తెలుగు మీనింగ్స్ తెలిస్తే మీకు ఆన్సర్ ఈజీగా అర్థమైపోద్ది. అన్ని ఏ మెటీరియల్ చూసుకుని ఈ వర్డ్సే ఉంటాయి. ప్రొడ్యూసర్స్ అంటే నిర్మాతలు. స్ట్రాంగ్ మార్కెట్ ప్రెసెన్స్ అంటే హై బ్రాండ్ అవేర్నెస్ మీన్స్ దట్ ది కంపెనీ ఈస్ ఈజీలీ రికగ్నైజ్. హై బ్రాండ్ అవేర్నెస్, అవేర్నెస్ అంటే అవగాహన. హై బ్రాండ్ అవగాహన మీన్స్ కంపెనీ ఈజీగా రికగ్నైజ్ చేయగలదు. దాన్ని స్ట్రాంగ్ మార్కెట్ ప్రెసెన్స్ అని అంటారు. ఎక్స్‌ప్లాయిట్ కన్స్యూమర్స్ అంటే వినియోగదారులను దోపిడీ చేస్తారు. వినియోగదారులను దోపిడీ చేస్తారు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు సమాచారం. మిస్లీడింగ్ అడ్వర్టైజింగ్ అంటే తప్పుదారి పట్టించే ప్రకటనలు. డిసీవ్ కన్స్యూమర్స్ అంటే వినియోగదారులను మోసం చేస్తాయి. అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే అన్యాయమైన వాణిజ్య పద్ధతులు. వాణిజ్య అంటే ట్రేడ్ బిజినెస్. అడల్టరేటెడ్ అంటే డిఫెక్టివ్ గూడ్స్ అంటే లోపంతో ఉన్న వస్తువులు. ఎక్స్‌ప్లాయిట్ అంటే దోపిడీ. కన్స్యూమర్స్ అంటే వినియోగదారులు. ప్రొటెక్ట్ కన్స్యూమర్స్ అంటే వినియోగదారులను రక్షించండి. ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే దోపిడీ. పూర్ ఎన్ఫోర్స్మెంట్ అంటే పేద అమలుపరచడం. ఎగ్జిస్టింగ్ రెగ్యులేషన్స్ అంటే ఇప్పటికే ఉన్న నిబంధనలు. ఎగ్జిస్టింగ్ అంటే ఉండడం. ఎక్స్‌ప్లాయిటేషన్ టు అక్కర్ దోపిడీ జరగాలి. ఇదమ్మా మోస్ట్ ఇంపార్టెంట్. మోడల్ 16 వచ్చే మెన్షన్ ఫ్యూ ఫ్యాక్టర్స్ విచ్ కాజ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ కన్స్యూమర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. మీరు ఏ మెటీరియల్ చూసుకుని ఈ వర్డ్స్ ఉంటాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.